బైక్ బయట పార్క్ చేయడం, లోపలికి వెళ్ళడం, కాసేపు చూడడం, సెలెక్ట్ చేసుకోవడం, ఏవి సెలెక్ట్ అనేసి లోపలికి వెళ్ళాడు. 2 టిన్ బీర్లు, బడ్వైజర్ 2 టిన్ బీర్లు అక్కడ పెట్టాడు కౌంటర్ మీద. ఆ తర్వాత వాళ్ళని ఇంకేమో అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు తీసిచ్చారు. అవేంటంటే ఒకటేమో బకార్డీ వైట్ రమ్ము పెట్ బాటిల్స్ చిన్నవి, ఆ తర్వాత జిన్ జైసల్మార్ కంపెనీ యొక్క జిన్వి 2, అంటే మేబీ కాక్టైల్కి బీర్ అండ్ రమ్ అండ్ జిన్ కలుపుకున్నాడేమో తెలీదు. అక్కడైతే ఈ 3 రకాలు తీసుకున్నాడు. వాళ్ళకి 950 రూపాయలు పే చేశాడు. 770 మధ్యలో గ్యాప్ 473 అట్ LBL అనేది అక్కడ కనిపిస్తుంది స్క్రీన్లో. సో వెళ్ళినాక వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు ఇతను బండి పార్క్ చేస్తూ లోపలికి రాబోతున్నాడు. లోపల నుంచి ఒక అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇతను వెనక నుంచి అతను ఫోటో తీసినట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. అది నిన్నంతా కూడా వైరల్ అయింది. అంటే ఇక్కడ 2 వెర్షన్లు. ఒకటేమో ఇతను తాగడం ద్వారా ఎక్కువగా తాగి ప్రతి చోట మందుకొని దాదాపు ఇప్పటికైతే 3 సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు బయట పెడుతున్నారు. ఒకటేమో ఇక్కడ ఇందాక చెప్పిన సవేరా వైన్స్, 2 ఏలూరు, కోదాల్లో కొన్నారంటున్నారు కానీ దానికి సీసీటీవీ ఫుటేజ్ అయితే కరెక్ట్గా లేదు. కోదాల్లో కూడా ఆయన కొన్నాడనేది చెప్తున్నారు. మొత్తంగా 3 చోట్ల కొన్నాడనేది చెప్తున్నారు. 2 చోట్ల మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ మనకి పబ్లిక్లో అవైలబుల్ అవుతుంది. ఎక్కడ ఏలూరు దగ్గర కొన్నది, అది ఫస్ట్ వచ్చింది 10 గంటలకి బకార్డీ రమ్ము కొన్నాడు. దాని తర్వాత నిన్న వచ్చిన సవేరా వైన్స్. సో మొత్తంగా 2 విజువల్స్ వచ్చాయి. కోదాల్లో కూడా కొన్నాడు అనేది చెప్తున్నారు. దాని తర్వాత 4:07 కీసరా టోల్ ప్లాజాకు ముందు ఉన్న విజువల్ ఒకటి వచ్చింది. దాని తర్వాత 4:45 గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకున్నాడు. దాని తర్వాత 5:20 రామవరపడు రింగ్ దగ్గర ఈయన మళ్ళీ పడ్డాడు. ఇప్పుడు పడిందేమో ఒకటి కేసర దగ్గర పడ్డాడు, తర్వాత రామవరపడు దగ్గర పడ్డాడు, అంతకు ముందు కూడా ఒక చోట పడ్డాడు అనేది చెప్తున్నారు. దాని తర్వాత 9:15 పొట్టిపాడు టోల్ గేట్లో ఇతను విజువల్ ఉంది. ఇక్కడ ఏంటంటే కేసర టోల్ గేటు నుంచి ఈ పొట్టిపాడు టోల్ గేట్కి 64 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కానీ ఇతను టైం ఎంత తీసుకున్నాడు? 4:10 కేసర దగ్గర కనబడిన వ్యక్తి 9:15 పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కనిపించాడు. అంటే దాదాపు 5 గంటలు టైం ఎందుకు తీసుకున్నాడు అనేది ఒక డౌట్ ఉంది. 5 గంటల్లో 3 గంటలు అయితే ఈ రామవరపడ రింగ్ దగ్గర ఉన్నట్టుగా మనకి ఆల్రెడీ ఆధారాలు వచ్చేయట్లేదు. అతను బాగా నిస్సత్తుగా ఉన్నాడు. వాళ్ళు 2-3 చోట్ల ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ వారించాడు. వీళ్ళు కేసర టోల్ సిబ్బంది వారించారు వెళ్ళొద్దని. అయినా కూడా అతను వెళ్ళాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇతను ఫోటో తీసిన అతను ఎవరు, అది కానీ ప్రూవ్ కానీ అయితే ఇతన్ని హైదరాబాద్ దగ్గర నుంచే వెంటాడుతున్నారా? సో మధ్యలో ఎక్కడో పట్టుకొని ఇతన్ని చంపేసి లేదా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో చంపేసి ఇతని కాస్ట్యూమ్స్ అంతా వేరే అతనిలాగే ఉన్న ఒక అతనికి వేసి ఆ బైక్ని తీసుకొని ఈ కావాలనే లిక్కర్ షాపుల్లో ఆగి కొని రిజిస్టర్ అయ్యే విధంగా చేసుకొని ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి చూసుకొని అక్కడే పడడం, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా వెళ్ళారా అన్నది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ 5 గంటలు మొత్తం మిస్ అయ్యాడు కదా. ఈ వీళ్ళు చెప్తున్న ట్రావెల్ ప్రకారం, పోలీసుల రికార్డు ప్రకారం 5 గంటల్లో అక్కడ 3 గంటలు పడుకున్నాడు. అక్కడ కూడా ఏంటంటే ఇతను ఎక్కడా కూడా సీసీటీవీలు ఎక్కడా కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలే. ఇది మాత్రం విచిత్రంగానే ఉంది. ఒకటి నిజమైతే అతనే ప్రవీణ్ అయితే అతనేమన్నా నన్ను గుర్తుపడతారా, నేను పాస్టరు ఫేమస్ కదా అనుకోని ఏమైనా తీగిపోయిండే ఆస్కారం ఉంది. కానీ అది కూడా కొద్దిగా అన్బిలీవబుల్గా ఉంది. మనం ఎంత ఇదైనా మనకు మాస్క్ తీయాలనిపిస్తుంది. పడినప్పుడైనా కనీసం తీస్తాము, పడినప్పుడైనా హెల్మెట్ తీస్తాం కదా, తీసి ఒకసారి క్లీన్ చేసుకుంటాం. అవి ఏవి చేయట్లేదు, ఎక్కడా చేయట్లేదు. ఇతను ఎక్కడ హెల్మెట్ తీశాడు ఆయన ముఖం మేము చూసామని ఎవరు చెప్పట్లే. ఏ సీసీటీవీల్లో కూడా అతను హెల్మెట్ తీయడం కానీ మాస్క్ తీయడం కానీ కనబడలేదు. సో ఇది కొద్దిగా ఆడ్గా కనిపిస్తుంది. ఒకటే అతను ఎక్కడ కూడా సీసీటీవీల్లో తను ప్రవీణ్ అని రిజిస్టర్ కాకూడదనైనా అనుకొని ఉండాలి.
లేదు వీళ్ళు చెప్తున్నట్టు డూప్ అయినా అనుకున్నాడు. వీళ్ళేమో ఎక్కువ భాగం డూప్ అనే చెప్తున్నారు. అతనికి ఫస్ట్ తాగే అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తుంది. సో ఒకవేళ తాగినా కూడా ఇంత ఘోరంగా తాగుతూ వెళ్తారా, ఒకవేళ అంత వెళ్ళాలనుకున్నా వాళ్ళ వల్ల అవుతుందా బైక్ డ్రైవ్ చేయడం, ఎలా వెళ్ళాడు, దాదాపు 500 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉంది. సో తను 480 కిలోమీటర్ల దాకా ఎట్లా వెళ్ళగలిగాడు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. కానీ క్లియర్గా అప్సెల్ వెర్షన్ అయితే ఈరోజు వస్తుంది. నాకు తెలిసి అప్సెల్ వెర్షన్ కూడా ఏమొస్తుందంటే ఇది క్లియర్గా యాక్సిడెంటే. ఆర్సీసీ వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం మీడియాకి ఇచ్చిన సీసీటీవీలని రేపు అఫిషియల్గా పోలీసులు కూడా ప్రవేశపెడతారు. ఎందుకంటే పోలీసులు లేకపోతే ప్రభుత్వం ఇవ్వకుండా ఒకేసారి తెలుగుదేశం మీడియాకి ఎవరిస్తారు? ఎవరో ఒక ఛానల్ పోయి రీసెర్చ్ చేసి తెచ్చుకుందంటే ఓకే. ఇది అఫిషియల్ గా జరిగిన ఇదిగానే ప్లాన్డ్ గానే కనిపిస్తుంది. అంటే రెండోది ఏంది, చాలా గ్రూపుల్లో దీన్ని విస్తృతంగా పెట్టండి అంటున్నారు. మామూలుగా అయితే ఏదన్నా ఒక ఛానల్ తెచ్చుకుంటే రైట్స్ వాళ్ళకే ఉంటాయి, కానీ ఇక్కడ ఎవరికి రైట్స్ లేదు. మీరు గమనిస్తే అన్ని ఛానళ్ళు ఫ్రీగా ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళకి మామూలుగా ఛానల్ ఎందుకు తెస్తాయి, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ కోసం తెచ్చుకుంటారు.